శ్రీమాత్రే నమః. జై గురుదేవ్. గురుగారు ఇప్పుడు న్యూస్‌లో వస్తుంది గదా! శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొందరు తొక్కిసలాట జరిగి ఒక 8 మంది వరకు మృతి చెందినట్టు న్యూస్‌లో వస్తుంది గదా! ఎందుకు అలా జరిగింది? అంటే దేవుని దగ్గరకొచ్చారు గదా! ఎందుకలా జరిగింది? దాంట్లో సిబ్బంది ప్రాబ్లమా? ఏం ప్రాబ్లమ్? దాని గురించి చెప్పగలరు? ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హిందువులు ఎస్పెషల్లీ అది మన దేవాలయం కాబట్టి ఇటువంటివి ప్రాకృతికంగా జరిగిపోతూ ఉంటాయి. కాలాంతర్గతంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ చావాలో అక్కడ చస్తారు. కొంతమంది భాగవతులు భగవత్ సన్నిధిలో గర్భాలయంలో దేవుడి పాదాల చెంతన కూడా ప్రాణం వదిలిన వాళ్ళు ఉన్నారు. అది మోక్షంగా పరిగణలోకి తీసుకున్నారు. మరణం అన్నదానికి దానికి ఏం ప్రత్యేకమైనటువంటి ధర్మాన్ని మనం ఆపాదన చేయడానికి లేదు. ఇది సామాజికంగా వచ్చేసరికి ధర్మం మీద కోలుకోలేని దెబ్బ పడుతుంది. సింహం వేటాడిన తర్వాత గుంటనక్కలకు చనువైనట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ జరిగిన సంఘటన చేత ఆ శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇతర మతాల వాళ్ళు ఈ ధర్మాన్ని ఏ విధంగా చిల్లులు పొడవాలో ఆ విధంగా చిల్లులు పొడిచి అవగాహన రాహిత్యమైన వాళ్ళ బ్రెయిన్ వాచ్ చేస్తారు, దీన్ని అలుసుగా తీసుకొని. దీని ఇంకో కోణంలో కూడా ఆలోచించాల్సి వస్తే ఆలయ సిబ్బందిది కొంత మేరకు తప్పు ఉన్నట్టుగానే కనబడుతూ ఉన్నా అది తప్పుగా కూడా చూడకూడదు. ఎంత కట్టుదిట్టంగా భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా భక్తుల యొక్క వైఫల్యం వలన విపత్తులు జరిగిన దేవాలయాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. దీనికి దేవాలయం తరపున కానీ, ప్రభుత్వం తరపున కానీ, సెక్యూరిటీ తరపున కానీ, అందరి తరపున ఎన్ని మాటలు చెప్పినా అదంతా కూడా కథనం కథనంలాగానే ఉండిపోతుంది తప్ప అది వ్యవహార సత్యం కానేరదు. ఈ కాశీబుగ్గ దేవాలయంలో జరిగినటువంటి సంఘటనను మనం ఆధారంగా తీసుకొని ప్రతి హిందూ, ప్రతి దేవాలయానికి వెళ్ళేటటువంటి ప్రతి సనాతనుడు కూడా ఒక గుణపాఠంగా దీన్ని స్వీకరించి ఇక ముందు ఇటువంటి తప్పులు ఏ దేవాలయంలో జరగకుండా జాగ్రత్త పడాలి అంటే మీరు పాటించవలసినటువంటి ముఖ్య నియమం ఏంటంటే సంయమనము, ఓపిక, నిదానము, ఒక పద్ధతి. ఏ దేవాలయం కన్నా వెళ్ళండి, ఎక్కడన్నా వెళ్ళండి. ఈరోజు పర్వదినం, మహాశివరాత్రి, ఏకాదశి, దీపావళి ఇత్యాది పర్వదినాలు ఉంటే వెళ్ళడంలో పెద్ద తప్పు లేదు. ఆ దినంను మనం పురస్కరించుకోవడంలో, ఆ భగవంతుని చెంతకు మనం వెళ్ళడంలో ఎన్నో అర్థాలున్నాయి. అర్థాన్ని కాస్త అనర్థం చేయకుండా మనం అందరం చేయాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే వెళ్ళిన తర్వాత కాస్త ప్రశాంతంగా ఉండడం, తోపులాట చేయకుండా. చిన్న చిన్న తప్పితమే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సమాజంలో ఎందరో మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు, ఏంటండి మీ ధర్మం? అక్కడ ఏదో అన్న సంతర్పణ జరుగుతుంటే పిట్లాడి యజమానిని పీక్కు తిన్నాయంట. అట్లా అయిపోయింది ఇప్పుడు ఆ దేవాలయం పరిస్థితి. పర్వదినం సందర్భంగా దేవాలయానికి ఎందరో వస్తారని తెలిసి ఎవరు వెళ్ళినా కూడా ఒక పద్ధతిగా లైన్గా వెళ్ళడానికి, ఆయన ముందు వెళ్ళాడు కదా, నేను వెనక వెళ్ళాను కదా, అతన్నే ముందు పోనిద్దాం, నేను వెనకాల వెళ్దాం, నిదానంగా పోదాం, శాంతిగా పోదాం అన్నది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి దయచేసి. ఇది యావత్ సనాతన బంధువుల యొక్క తరపున నేను కోరుతున్నటువంటి రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి. ఓపిక ఉంటేనే దేవాలయాలకు వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. అక్కడ చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ శాతం ఎవరు చనిపోయారో తెలుసా అండి? ముసలోళ్ళు, అందుట్లో మహిళలు. ఎవరు మోస్తారు ఇప్పుడు ఆ ఉసిరు? ఎవరు మోస్తారు? వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళ భర్తలు ఉంటారు, వాళ్ళకు తోబుట్టువులు ఉంటారు, అందరు ఏడుస్తారు. కన్నీటి ఉసురు మంచిది కాదు అది. కన్నీటి ఉసురు కలికాలం అంతమయ్యే వరకు తగులుతుంది అన్నారు పెద్దలు. మనకు ఉదాంతంలో ఇప్పుడు ఒక కథనం చెప్తారు పెద్ద మనుషులు. ఏం చెప్తారో తెలుసా? ఏదో జరుగుతుందని ఆశగా వెళ్ళిన వాడు ఏం తీసుకోకుండానే వస్తాడట. అది తెలీదు చాలామందికి. నువ్వు భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి వెళ్ళావు కానీ ఒకరిని తోసి తొప్పి ఒప్పి పిసికేసి సంపనీకి పోలేదు కదా. దయచేసి ఈ తప్పులు చేయకండి.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, హిందువు అనేవానికి ఒక మంచి ఆదర్శప్రాయమైన అలవాటు. నువ్వు ఒక దేవాలయంకెళ్ళావు. 1,00,000 మందున్నారక్కడ. నువ్వొక్కడివే. నేనెవరిని తోలుకురాలేదు. మా అన్న లేడు, తమ్ముడు లేడు, నా ఫ్రెండ్ లేడు. నేనొక్కడినొచ్చాను అనుకోవద్దు. ఆ 1,00,000 మందిలో నువ్వేం చెయ్యి, నీ వెనకాల ఒక ఇద్దరు ఆడపడుచులుంటే వాళ్ళని ముందుకు పంపి, "నువ్వు వెళ్ళమ్మా" అని పంపు. ఇది అలవాటు చేసుకోండి. వృద్ధులుంటే వాళ్ళని మొదలు పంపు. పసిపిల్లలుంటే వాళ్ళని మొదలు పంపు. చంటి పిల్లలు సంకలేసుకొనొచ్చిన మహిళలుంటే వాళ్ళకి ముందు ప్రియారిటీ ఇయ్యి. నువ్వెళ్ళు భగవంతుని కృప పొందు. నువ్వు భగవంతుని దర్శనం చేసుకొని బిడ్డ అక్కడ కూర్చొని పాలి అని చెప్పాలి. ఇది వీరత్వ లక్షణం. అరే! వయసుతో ఉన్న పిల్లలు, మగ పిల్లలు గూడా వెళ్లి తొక్కుతున్నారు అందరిని. నిజంగా నేను ఈరోజు తెల్లవారుజామున న్యూస్ చూశాను. హృదయ విదారకంగా అనిపించింది నాకైతే. బాధ అనిపించింది. బతుకు కోసం, బతకడానికి బతుకుకొక ఆధారభూతం ఇస్తాడు భగవంతుడని పోతారు గానీ, బతుకే లేకుండా చేసుకోవడానికి ఎవడు పోడు. కేవలం మన తప్పితం. మన వైఫల్యం అది. కేవలం మన వైఫల్యమే. ప్రభుత్వ సిబ్బంది ఉంటే కూడా ఏం చేస్తావు? మనం తోపులాట చేసుకొని, మనం తొక్కిసలాట చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎంతసేపున్నా, ఎన్నాళ్ళకైనా మనము ఓపికగా మన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి భగవంతునికి పేరు తీసుకురావాలి. మనం పేరు తెచ్చుకోవాలి. ఇతరులకు అవకాశం ఇవ్వకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏకాదశి రోజు పోతేనే దేవుడు అనుగ్రహిస్తాడా? మీ పిచ్చి కాకపోతే మరుసటి రోజు పోతే ఏమైంది? ఒకరోజు ముందు పోతే ఏమైంది? దేవుడు గుళ్ళో ఉంటలేడా? ఇదొక పెద్ద మూఢనమ్మకం అండి. నేను చాలా సార్లు దీన్ని ఖండించాను. గోదావరి పుష్కరాలలో మన తెలుగు వాళ్ళు చనిపోయినటువంటి ఘటన, ఆ తొక్కిసలాట అప్పట్లోనే ఒక సైకో మెమొరీలోకి తీసుకెళ్ళింది నా మైండ్‌నంతా గూడా. చాలా బాధపడ్డాను అప్పట్లో నేను. ఇది మళ్ళీ మళ్ళీ అక్కడక్కడ రిపీట్ అవ్వడం చేత చాలా కోపమొస్తుంది నాకు. ఈ ఆశావాదపు పద్ధతులు మానేయండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం. గాలిలో లెక్కలేసిన వాడెప్పుడు ముందుకు రాడు. నేల మీద లెక్కలేస్తేనే గుర్తుంటాయి. గాలిలో ఏం లెక్కలేస్తావు? ఊహల్లో మేడలు కట్టుకున్న వాడెప్పుడు కూడా ప్రయోజకుడు గాడు. కట్టుదిట్టంగా, ప్రణాళికాబద్ధంగా నిలబడేటట్టు ఇల్లు కట్టుకోవాలే. దాంట్లో వాడు సేద తీరుతాడు. అంటే ధర్మనిరతిలో చెప్పారు ఈ మాట. ఏదో ఊహించుకొని పోతారు. ఏం ఊహించుకుంటారు? పోతారు, పోయారు, బాగుంది. దేవాలయ మర్యాద ఏంటో తెలుసా? నిశ్శబ్దం. ఏ ఆలయంకి పోయినా నిశ్శబ్దం. రెండవది సోషల్ డిస్టెన్స్. మూడవది ఓపిక. ఈ 3 ఆలయ నియమాలలో ప్రధాన సూత్రములు. ఆ 3 ఆడ ఉన్నింటే ఎవడు చావకుండేనండి. ఇలా వెళ్ళిపోయారంట చాలామంది. వెళ్ళి కొంతమంది దర్శనం చేసుకున్న తర్వాత వచ్చే దారి వేరుండేదట. ఆ దారిని పోకుండా ఇటే వచ్చారంట వాళ్ళు. వీళ్ళు ఒత్తిడమై ఆహా! అని ఒకరికొకరు శబ్దం చేసుకొని ఏదో అయిపోతుందని చెప్పేసి విపరీతంగా వీళ్ళు నలిగిపోయారు. అమాయకులు బలైపోయారు. ఇక్కడ ప్రభుత్వంది తప్పు కాదు. దేవాలయ సిబ్బందిది కూడా తప్పు కాదు. భక్తులదే తప్పు. ఏడ పోయిన ఇదే రభస వీళ్ళది. ఏడ పోయినా. సరేనండి. చనిపోయిన కుటుంబ సభ్యుల యొక్క తరపున మనం మాట్లాడదాం. ఆ కుటుంబంలో చనిపోయారని కాదు. మన ఇండ్లలోనే చనిపోయారని అనుకుందాం. కుటుంబం తరపున మనం వాదించినా కూడా ఒకటి చెప్పాలనా? దేవాలయ సిబ్బంది తప్పని వాళ్ళని జైల్లో పెడితే ఏమన్నా వస్తుందా? మనం గదా పోయి చచ్చిపోయింది. వాళ్ళేమన్నా సావనీకి పిలిచిర్రా? అది చెల్లదు. ప్రభుత్వ వైఫల్యం వాళ్ళు నియంత్రణ చేయలేకపోయారనుకుంటే కూడా, వాళ్ళు నియంత్రణ చేసినా మన గోల ఇదే. ఏడ పోయినా మన సంత ఇదే. ఇది మారాలే. ఇది తప్పకుండా మారాలి. మారకపోతే రేపు ఇంకొక దేవాలయంలో జరుగుతది. ఇంకొక దేవాలయంలో జరుగుతది. అందుకే దేవుళ్ళ దగ్గరకు పోవాలంటే కొంచెం ప్రశాంతంగా వెళ్ళేటట్లు ఉంటే వెళ్ళండప్పా. అలాగే మహిళలకు ముందు పంపండి. వృద్ధులను ముందు పంపండి. పసిపిల్లలను ముందు పంపండి. మీరు కొంచెం వెనక నుంచి పోయేటటువంటి ఓపిక ఉంటేనే పోర్రి. లేకపోతే ఇంట్లో కూర్చొని దండం పెట్టుకోండి. అంత శివోహం. జగతే శివమయం అయిన తర్వాత నీ ఇల్లు శివమయం కాదా? ఆ? ఒక దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని అక్కడ చేసే ఉత్సవాల్లో భాగస్వామ్యంగా అయ్యేటటువంటి కోణం వేరు. చాలా అద్భుతంగా రచన చేసి ఇచ్చారు మన పెద్దలు. అందులో మెయిన్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఉంది అందులో. చాలా అద్భుతాలున్నాయి కాబట్టి అలా వెళ్ళమని చెప్తారు. చెప్పేవాళ్ళు కూడా ఏం తప్పు చెప్పరు.
సామాజికంగా ఎన్నో ధర్మాలను అనుసంధానం చేసుకొని అందరికొక కనివిందు, కమనీయం, రమణీయం, అలవరాలని చెప్పేసి కలకలలాడుతూ ఉండాలే సమాజమని ఏర్పాటు చేశారు గానీ, ఇట్లా చంపి ఎంత అంతా వాళ్ళ శవాలను ముందేసుకొని ఏడుస్తుంటే శ్మశానంలా కనబడింది నాకు ఆ వీడియో. అరుస్తున్నారు ఇట్లా. ఉగ్రవాదులొచ్చి దాడి చేసినట్టు, తీవ్రవాదులొచ్చి దాడి చేసినట్టు. పూర్వం మునివాటికల మీద రాక్షసులొచ్చి దాడి చేసేటప్పుడు అల్లర్లు పెట్టేవాళ్ళట. అట్లా అయితుంది ఆడ తొక్కిసలాటలో. ఎవరో రాక్షసులొచ్చి తోస్తున్నారు అని అరుస్తున్నట్టు ఉంది. బ్యారికేడ్లు పెట్టారు. స్టీల్ బ్యారికేడ్లు. దాన్ని పీకి లేపేశారు పైకి. పెడతారు కదండీ ఇట్లా. ఆ పీకేశారవి. బల ప్రదర్శన చేయడానికి ఎళ్లారేమో ఆడికి పాపం. కానీ మంచి పద్ధతి కాదది. దయచేసి కొంచెం ఏం చెప్పాలనో ఏం పదాలు కూడా వాడనీకి వస్తలేదు. మీరొకటి గమనించారా? దేవీ నవరాత్ర సమయంలో మొదటి రోజు తప్పకుండా అంబాత్రయ క్షేత్రంలో ఏదో ఒక విఘాతం జరిగేదే ఉన్నింది. అమ్మవారు ఆపింది జగన్మాత. మరి ఏంటి ఆ రోజు ఆ పరిస్థితి? ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆ దేవాలయానికి ఒక 2000, 3000 మంది పోతున్నారంటనండి. ఇదే ఏకాదశి పర్వదినానికి. ఆయనేమనుకున్నాడంట, ఇంత జనాలు రారులే అనుకున్నారట. తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రారంభమైంది. దగ్గర దగ్గర చాలామందొచ్చారట. అప్పటికి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. కొందరు మాత్రమే దేవాలయంలో ఎందుకో ఆగి వాళ్ళొక్కటేసారి తోసుకొని రావడం వల్ల తొక్కిసలాట జరిగిపోయింది. అది మనం కూడా మొన్న దేవి నవరాత్రంలో మొదటి రోజు ఊహించలేదు అంతమంది వస్తారని. ఎంత పరిస్థితి అయింది? అది. రేపు ఇంకొక చోట జరగొచ్చు. ఇంకొక చోట కూడా జరగొచ్చండి. దయచేసి ఇటువంటి తప్పులు చేసి మన ధర్మానికి అవమానం తెచ్చేటటువంటి పనులు చేయొద్దు. శుభమస్తు.